యంగ్ ఇండియన్ టెస్ట్ టీమ్ ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు ఇండియా ఈ వెన్యూలో గెలిచిందే లేదు, కానీ యంగ్ టీం చేసి చూపించారు. దానికి కారణాలేంటి, అసలు ఇండియా ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేశారు? గిల్ నుంచి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఆకాశ్ దీప్ నుంచి బెస్ట్ ఫిగర్స్ 10 for 187. అసలు ఏం జరిగింది మ్యాచ్లో, ఇంగ్లాండ్ ఏం తప్పులు చేశారు, చాలా మాట్లాడుకోవాలి కదా. కమ్ లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. అవుట్ స్టాండింగ్ టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. ఏమన్నా కంబ్యాక్ చేశారు ఇండియా. ఇన్ డీటెయిల్ మాట్లాడదాం మొత్తం టెస్ట్ మ్యాచ్ గురించి, ఎందుకంటే మనము డే బై డే వీడియోస్ చేయలే టెస్ట్ మ్యాచ్ గురించి. ఐ థాట్ డిఫరెంట్గా ట్రై చేద్దాము. టెస్ట్ మ్యాచ్ కంటే ముందు అండ్ టెస్ట్ మ్యాచ్ తర్వాతే చేద్దామని చెప్పేసి, ఎట్లయినా టెస్ట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఇన్ డీటెయిల్ మాట్లాడదాం అసలు యాక్చువల్లీ ఇండియా ఎట్లా గెలిచిందో. కానీ బిఫోర్ దట్ మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఒకవేళ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎనీవేస్ కమ్ ఆన్, లెట్స్ డైవ్ ఇన్ టు ద టెస్ట్ మ్యాచ్. ప్లేయింగ్ 11తో స్టార్ట్ చేద్దాం. ఇండియా చేంజెస్ చేసుకున్నారు. అటుపక్క ఇంగ్లాండ్ ఏమో సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చారు, ముందే డిసైడ్ చేశారు 2 రోజుల ముందు. ఇండియా ప్లేయింగ్ 11లో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. ఏంటంటే ఫస్ట్ వాషింగ్టన్ సుందర్ని తీసుకొని వచ్చారు. అంటే అందరు అనుకున్నారు వాషింగ్టన్ సుందర్ ఎందుకు అంటే ఎక్స్ట్రా బ్యాటర్ని యాడ్ చేశారు. అండ్ బూమ్రా కూడా రెస్ట్ ఇచ్చేశారు అక్కడ, ఎందుకంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. ఆకాశ్ దీప్ని తీసుకొచ్చారు. అందరు హర్షదీప్ అనుకున్నారు కానీ ఆకాశ్ దీప్ని తీసుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే రంజీ ట్రోఫీలో ఎక్కువ అనుభవం ఉంది, ఇంతకుముందు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేస్తున్నాడని. ఓకే, ఇట్స్ ఫైన్. కానీ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రావాల్సింది అందరు అన్నారు. దట్స్ ఫైన్, మొత్తానికి ఆడిపించారు. అగైన్ క్వశ్చన్ మార్క్స్ ఉండిని. ఇండియా టాస్ ఓడిపోయారు, ఎందుకంటే వెదర్ కండిషన్స్ కూడా గ్లూమీ ఉండిని. ఇంగ్లాండ్ అక్కడ ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ వెంట్ ఇంగ్లాండ్స్ వే. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు ఇండియా, ప్లస్ ఈ వెన్యూలో గెలిచిందే లేదు ఎడ్జ్బాస్టన్లో. జస్ట్ లుక్ అట్ దిస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అందరు క్వశ్చన్ చేశారు ఈ టైంలో శుభ్మన్ గిల్ని, ఏంటి ప్లేయింగ్ 11 తప్పు ఉంది. ఈవెన్ ఐ వాజ్ ద వన్, బూమ్రా ఆడాల్సిందని చెప్పేసి అన్నా. కానీ అగైన్ విల్ గెట్ టు ఆల్ దీస్ టాపిక్స్ ముందు వీడియోలో. స్టార్ట్ అయిన టెస్ట్ మ్యాచ్ అండ్ త్వరగా అవుట్ అయిపోయాడు కేఎల్ రాహుల్. అండ్ కరుణ్ నాయర్ ఇంకా మంచి పార్ట్నర్షిప్ చేశారు జైస్వాల్ కొంచెం. దాని తర్వాత చూడండి, ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఈ వెన్యూలో ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. కానీ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు పిచ్ చేంజ్ అవుతుంది, కానీ రిలేటివ్లీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అయితే బాల్ గట్టిగా ఉన్నప్పుడు, అంటే 30 overs దాకా బాల్ పడి సీమ్ అవుతుంది, బ్యాటింగ్ కష్టంగా ఉంది. 30 overs తర్వాత డ్యూక్స్ బాల్ సాఫ్ట్ అయిపోయి బ్యాటింగ్కి మంచిగా అయిపోతుంది. బికాస్ జైస్వాల్ సూపర్ నాక్ ఆడాడు, 80 odd runs కొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్లో. అదేమైందంటే ప్లాట్ఫామ్ లే చేసింది. ఏమైంది, గిల్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత నెంబర్ 4 సూపర్ సూట్ అవుతుంది. మీకు గుర్తుందా, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత గిల్ ఏమనంటే, నా వల్లే ఐ టేక్ ద బ్లేమ్, ఇండియా ఎక్కువ రన్స్ కొట్టలేపారు, నేను సెంచరీ తర్వాత వికెట్ పడేసి ఆ లాఫ్ట్ కొడతానికి వెళ్ళి అవుటే, అది ఆడకుండా ఉండాల్సింది, నేను లాంగ్ ఇన్నింగ్ ఆడుంటే ఇండియా మంచి బెటర్ రన్స్ కొట్టేదని తన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అది సెకండ్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు చెప్పాడు, అదే చేశాడు, అప్లై చేశాడు. సెంచరీ అవని, 150 అవని, 200 అవని, 250 అవని, 260 odd runs కొట్టాడు. చూడండి, యాజ్ ఎ క్యాప్టెన్ ఇస్ ద హైయెస్ట్ స్కోర్ ఇంగ్లాండ్లో. సూపర్ నాక్, అంటే మంచి బ్యాటింగ్ కండిషన్స్ యూజ్ చేశాడు. వెల్ సపోర్టెడ్ బై జడేజా, మళ్ళీ తను మంచిగా ఇచ్చాడు ఫస్ట్ ఇన్నింగ్ సపోర్ట్. వీళ్ళిద్దరు మధ్యలో 200+ పార్ట్నర్షిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ వాషింగ్టన్ సుందర్ ఆడతాం అడ్వాంటేజ్ ఏమైందంటే, బ్యాటింగ్లో చాలా మంచి పార్ట్నర్షిప్ చేసి ఇక్కడ 150 runs పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరు. దీంతో ఏమైపోయిందంటే మ్యాసివ్ 587 runs ఫస్ట్ ఇన్నింగ్ రన్స్ కొట్టేసరికి మంచి బ్యాటింగ్ పిచ్ మీద, థ్యాంక్స్ టు గిల్, అవుట్ స్టాండింగ్ నాక్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ సెంచరీ, మన సెకండ్ మ్యాచ్ కూడా ఏదో మిస్టేక్ చేశాడో అది రిపీట్ చేయకుండా బ్యాటింగ్ చేశాడు, టేక్ ఏ బౌ. ఓకే, ఇంగ్లాండ్ వచ్చారు బ్యాటింగ్కి. ఇక్కడ ఏమైందో, ఆకాశ్ దీప్ న్యూ బాల్తో వికెట్స్ తీశాడు, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. అంటే ఆకాశ్ దీప్ రంజీ ట్రోఫీలో ఎంతో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, తన సెలెక్షన్ కరెక్ట్ అని ప్రూవ్ చేశాడు. ఏం చేశాడంటే, వైడ్ ఆఫ్ ద క్రీజ్, క్లోజ్ టు ద సంప్స్, సీమ్ని మంచిగా హిట్ చేసి వేస్తున్నాడు. ఈ పిచ్ ఫ్లాట్ ఉన్న బౌలింగ్ మాత్రం సూపర్ వేసాడు. యాంగిల్స్ యూజ్ చేసి కరెక్ట్గా స్కిడ్ అవుతుంది. అది ఎక్కువ గుడ్ లెంత్ లేదు, బ్యాక్ ఆఫ్ ది లెంత్ లేదు, మధ్యలో ఏరియాలో వేస్తున్నాడు, బాల్ కట్ అవుతుంది. వైడ్ ఆఫ్ ద యాంగిల్ నుంచి చేస్తుంటే అందరూ ఎల్బిడబ్ల్యూ, బోల్డ్, స్లిప్లో, ఇనిషియల్లీ ఫస్ట్ ఇన్నింగ్లో అయితే స్లిప్స్లో అవుట్ అయిపోయారు. సో దిస్ షోస్ దట్ ఇస్ డ్యామ్ యాక్యురేట్. సూపర్ స్టార్ట్ వచ్చింది, అందరు అనుకున్నారు బూమ్రా ఆడాలని చెప్పేసి. ఆ బూమ్రా ప్రెజెన్స్ అంటే లేదని చెప్పేసి ఫీల్ అవ్వని, అంటే హీ మేడ్ ఇట్ కౌంట్. ఆపర్చునిటీ వచ్చింది, టేక్ ఏ బౌ. అండ్ దాని తర్వాత ఇంగ్లాండ్ ఏంటంటే వికెట్స్ పడిపోతూ ఉన్నాయి. దే వర్ ఇన్ఫాక్ట్ 80 for 5. హియర్ కమ్స్ జేమీ స్మిత్. మీకు గుర్తుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మంచి బ్యాటింగ్ చేశాడు, ఎండ్ ఆఫ్ డేస్ ప్లే లాస్ట్ ద మ్యాచ్ గెలిపించుకొని వెళ్ళాడు. ఫస్ట్ టెస్ట్లో మంచిగా ఆడాడు, అన్బీటెన్ వచ్చాడు. ఇక్కడ రాగానే 2 వికెట్లు అక్కడ పడిపోయి ఉంటే బ్యాక్ టు బ్యాక్, తిని వచ్చి కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. ఇట్లా కొట్టాడు, కవర్ డ్రైవ్ స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయింది, ఇంకా ఆపేదే లేదు. ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్ ట్రాక్టిక్ ట్రై చేస్తే అక్కడ రన్స్ పోయినాయి.
ఒకటే ఓవర్లో, అది కూడా వన్ ఆఫ్ ద ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఓవర్ టెస్ట్ మ్యాచ్లో 2000 నుంచి ఇప్పుడు దాకా అంట. సో ఇక్కడ మొమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపు వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంగ్లాండ్ గేమ్ వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ మొత్తం వేరే వికెట్స్ అటు ఇటు అక్కడ వచ్చి సిరాజ్ వికెట్ తీస్తాం, మళ్ళీ ఆకాశ్దీప్ వికెట్ 4 వికెట్లు తీసుకుంటాం, సిరాజ్ 6 వికెట్లు తీసుకుంటాం, మొత్తం మేనేజ్ చేసి ఆల్అౌట్ చేశారు. బట్ నాట్ బిఫోర్ రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ జేమీ స్మిత్. 180 odd రన్స్ కొట్టారు. ఇంతవరకు ఎలెక్స్ స్టీవర్ట్ కొట్టాడు, దాన్ని రికార్డ్ బ్రేక్ చేసి తిన్న హైయెస్ట్ రన్ కొట్టాడు. ఇంతవరకు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నిన్న రన్స్ కొట్టలే. ఇది అయిపోయింది. సో ఇండియా 187 రన్స్ లీడ్ తీసుకున్నారు. ఇండియా ఎవరైనా కంఫర్టబుల్ పొజిషన్. అస్సలు టాక్టిక్స్ ఇండియాది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, వన్స్ అగైన్ జైస్వాల్ త్వరగా అవుట్ అయిపోయాడు, అంటే మంచి బౌండరీస్ కొట్టి దాన్ని కొంచెం స్టార్ట్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. కానీ కేఎల్ రాహుల్ స్టూడెంట్, కరుణ్ నాయర్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, అవుట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత చూడండి హియర్ కమ్స్ మళ్ళా, బికాస్ కేఎల్ రాహుల్ మళ్ళీ మంచిగా ఆడాడు. మెన్షన్ చేస్తున్నాడు చూడు, ఫస్ట్ ఇన్నింగ్ జైస్వాల్, సెకండ్ ఇన్నింగ్ కేఎల్ రాహుల్. ఓపెనర్స్ మంచిగా ఆడటం వల్ల ఆ కొత్త బాల్ ఏమైందంటే షైన్ పోయి 25-30 ఓవర్స్ దాకా మంచి గ్లేజ్ తీసి మంచిగా ఆడేసరికి బాల్ సాఫ్ట్ అయిన తర్వాత గిల్కి బ్యాటింగ్ వస్తాం వల్ల ఈ రియలీ మేనేజ్ వెల్. నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ గిల్, కానీ ఈస్ గాట్ ద బెస్ట్ కండిషన్స్. ఇండియా ఓపెనర్స్కి క్రెడిట్ ఇస్తున్నా, అండ్ గిల్ మీనింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. వన్స్ అగైన్ కేఎల్ రాహుల్ 50 కొట్టాడు, అక్కడ మంచి చేశాడు అక్కడ స్టార్ట్. కానీ గిల్ పుట్టి సెట్ డౌన్, మళ్ళీ బ్యాటింగ్ చేశాడు అంతే. పంత్ వచ్చాడు, డిడ్ వాట్ హీ డిడ్, 2 క్యాచ్లు డ్రాప్ అయినా. ఏం చేశాడంటే చూడండి, మొత్తం మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరు బ్యాటింగ్ చేస్తే 4 runs per over, కానీ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 8 runs per over వచ్చింది. 2 క్యాచ్లు డ్రాప్ అయినా. ఏం చేశాడు, మొమెంటం మొత్తం ఇండియా వైపు తీసుకొచ్చేసాడు. పంత్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ అసలు రియల్ టాక్టిక్ స్టార్ట్ అయింది. చూడండి, ఇండియా ఆల్రెడీ 300 పైన 350 రన్స్ లీడ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, 350-400 దాకా. కానీ జడేజా బ్యాటింగ్ రాగానే మెల్లిగా ఆడాడు. అందరూ అనుకున్నారు జడేజా మెల్లిగా ఎందుకు ఆడుతున్నాడు, ఫాస్ట్ ఆడాలి కదా. ఫీల్డర్లు అందరూ ముందు పెట్టారు జడేజాని కొట్టమని, కానీ కొట్టకలే. సింగిల్ దొరికిన లూజ్ బాల్ బౌండరీ, గిల్ సెంచరీ అయిపోయింది. మెల్లిగా ఆడుతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. అరే ఫాస్ట్ కొట్టి ఒక 500, 450, 500 ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి బ్యాటింగ్ అని అందరూ అనుకున్నారు ఆ టైంలో. ఇంగ్లాండ్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కానీ యాక్చువల్లీ టాక్టిక్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇండియా ఏం చేశారంటే, మీకు గుర్తుంటే జస్ట్ థర్డ్ డే ఎండ్ ఆఫ్ డేస్ ప్లే అప్పుడు ఏమనంటే హ్యారీ బ్రూక్ బయటకు వచ్చి మేము ఏ టోటల్ అయినా చేజ్ చేస్తామని చెప్పేసి హ్యారీ బ్రూక్ అన్నాడు. ఎందుకన్నాడు, బికాస్ దే ప్లే లైక్ దట్. బాస్బాల్లో ఇంతవరకు 22 మ్యాచెస్ ఆడితే, అంటే అండర్ బ్రెండన్ మెక్కలమ్ వాళ్ళు ఒకటే టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది 22 మ్యాచెస్లో. అండ్ దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. ఆ డ్రా కూడా ఎందుకైంది తెలుసా, వర్షం పడింది అగైన్స్ ఆస్ట్రేలియా. మిగతా అన్ని ఓడిపోయారు లేకపోతే గెలిచారు. సో వాళ్ళు టార్గెట్స్కి వెళ్తారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఫాస్ట్ ఆడండి మీరు, ఏ టార్గెట్ ఉన్నా పర్వాలే అని చెప్పేసి. సో ఇది ఇండియన్ టీం గమనించారు, వాళ్ళ కార్డ్స్ ముందే ప్లే చేస్తారు కదా. ఇండియా ఏం చేశారు, వీళ్ళని ఎలాంటి పొజిషన్కి తీసుకెళ్దామంటే ఈ టార్గెట్ అసలు చెయ్యలేరు అని వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ రావాలని. కావాలంటే ఫటాఫట్ కొట్టి 500 ఇవ్వచ్చు. ఇండియా ఏం చేశారు, 500, 550, 560, 570, 580, 600 జస్ట్ 600+ రన్స్ ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ 15 ఓవర్స్ 4th డే అప్పుడు డిక్లేర్ చేశారు, గిల్ మొత్తానికి డిక్లేర్ చేశారు. నాట్ బిఫోర్ గిల్ బ్యూటిఫుల్ 150+ రన్స్ కొట్టాడు, మళ్ళీ జడేజా కాంట్రిబ్యూట్ చేశాడు, ఇదంతా అయిపోయింది. అండ్ చూడండి 600+ రన్స్. ఆ రోజు ఇంగ్లాండ్ 16 ఓవర్స్ బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లాండ్ ఇప్పుడు ఏం ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటే, వీళ్ళు ఏం సిద్ధాంతాన్ని ఫాలో అవుతారో, టార్గెట్ కొట్టాలి. కానీ ఈ టార్గెట్ అన్అచీవబుల్. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్లో 418 వాజ్ ద హైయెస్ట్. సో వాళ్ళకు కూడా తెలుసు, డ్రెస్సింగ్ రూమ్లో కూడా మాట్లాడేసుకొని ఉంటారు, ఏంటి ఇంకా మేము కొట్టలేము, ఇప్పుడు సర్వైవల్ గురించి ఆడాలి. ఇంతవరకు బాల్ ఎరాలో సర్వైవల్ గురించి ఎప్పుడు ఆడలే ఇంగ్లాండ్. ఏం చేశారు ఇప్పుడు, దే ఓన్లీ హ్యాడ్ టు ప్లే ఫర్ సర్వైవల్. అవ్వలే, అలవాటు లేదు. ఆకాశ్దీప్ అవుట్ స్టాండింగ్ స్పెల్ వేసాడు. ఫస్ట్ సిరాజ్ వచ్చి అవుట్ చేశాడు జాక్ రాలీని పాయింట్లో. దాని తర్వాత జో రూట్ని ఏదైతే అవుట్ చేశాడు కదా, మొత్తం ఇప్పుడు దాకా ఈ టెస్ట్ సిరీస్లో బెస్ట్ బాల్ వేసాడు ఆకాశ్. వైడ్ ఆఫ్ ద క్రీస్ అవుట్ స్వింగర్ ఇస్తే ఓపెన్ అయిపోయాడు, బోల్డ్ అయిపోయాడు. ఎందుకంటే సర్వైవల్ మోడ్లో ఉన్నారు, మేము ఓన్లీ డిఫెన్స్ ఆడాలని. మొత్తం ఈ 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళకి అలవాటే లేదు డిఫెన్స్ ఆడి టెస్ట్ మ్యాచ్ డ్రా చేద్దామని. మొత్తానికి ఎండ్ ఆఫ్ డేస్లో 3 వికెట్లు పడినాయి. నెక్స్ట్ డే వచ్చారు 550+ రన్స్ కొట్టాలి, అక్కడ కూడా వాళ్ళకి తెలుసు కొట్టలేరు. వర్షం పడింది, ఒక 1 hour లేట్ స్టార్ట్ అయింది. ఎక్కడ కొడతారు 70 ఓవర్స్లో 550 రన్స్, ఇంపాసిబుల్ కొడతాం. టెస్ట్ క్రికెట్లో అవ్వదు అది. వాళ్ళకి కూడా తెలుసు. డిఫెన్స్ ఆడటానికి వెళ్ళారు. ఆకాశ్దీప్ మళ్ళీ వచ్చి 2 బ్రేక్ త్రూస్ ఇప్పించాడు ఇనిషియల్లీ. దాని తర్వాత మంచి క్యాప్టెన్సీ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు, బౌన్సర్లు వేసాడు. మళ్ళీ ఆకాశ్దీప్ వచ్చాడు. జేమీ స్మిత్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్ కూడా ఫాస్ట్ ఆడాడు, అంటే మెరిట్ ఆఫ్ ద ఆడి మధ్యలో 6లు కొట్టాడు. మళ్ళీ ఆకాశ్దీప్ వచ్చి స్లోవర్ బౌన్సర్ వేసి డీప్ మిడ్ వికెట్లో ట్రాప్ చేశాడు. అండ్ గిల్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే హీ మేడ్ థింగ్స్ హ్యాపెన్. ప్రసిద్ధ్ కృష్ణని తీసుకొచ్చాడు చూడండి, వచ్చి బౌన్సర్ వేయించి అక్కడ ఒక బ్యాటర్ని అవుట్ చేశాడు. ఐ రియలీ లైక్ దట్. సో దిస్ ఈస్ ద యంగ్ ఇండియన్ టీమ్. సూపర్ టాక్టిక్స్ యూజ్ చేశారు. మొత్తానికి ఫ్రస్ట్రేట్ చేసి ఇంగ్లాండ్కి ఏదైతే అలవాట్లేదో ఆ చేపించి డిఫెన్సివ్ మోడ్లో తీసుకెళ్ళి హ్యారీ బ్రూక్ అందరూ అవుట్ అయిపోయారు. మొత్తానికి ఈ టెస్ట్ మ్యాచ్ 336 రన్స్తో గెలిచారు. మ్యాసివ్ మార్జిన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. దగ్గరికి ఎప్పుడు జరగలే. ఎందుకు, యూజ్ దేర్ బ్రెయిన్స్, సెన్స్తో. అంటే
బ్రెయిన్ యూజ్ చేయకుండా, మైండ్ యూజ్ చేయకుండా ఆడలే. మేము ఇచ్చేద్దాం బ్యాటింగ్ 500కి ఇద్దాం, మేము ఆల్ అవుట్ చేస్తాం, వెళ్ళలే. అపోనెంట్ ఏం ఆలోచిస్తారు, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, మన దగ్గర బూమ్రా కూడా లేడు, మనం తెలివిగా ఆడాలి. సో ఇవన్నీ పెట్టుకొని మైండ్లో ఆడారు. అండ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, 430 రన్స్. ఇంతవరకు ఏ ఇండియన్ క్యాప్టెన్ చేసి చూపించాడు ఈ వెన్యూలో. రన్స్, డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్ సెంచరీ. తనైతే ప్రామిస్ చేశాడు ఫస్ట్ టెస్ట్ తర్వాత, అదే చేసి చూపించాడు. అందరు ప్లేయర్స్కి చేసి చూపించాడు. అండ్ పంత్ నుంచి సూపర్ నాక్ వన్స్ అగైన్. అంటే సెకండ్ ఇన్నింగ్ ఏదో ఆడి చూపించాడు. బ్యాటింగ్లో జడేజా బోత్ ది ఇన్నింగ్స్. అండ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ బౌలింగ్కి వస్తే, అబ్బా ఏం బౌలింగ్ ఆకాశ్దీప్. చూడండి, సిరాజ్ 6 వికెట్లు తీశాడు ఫస్ట్ ఇన్నింగ్. కానీ ఐ ఫీల్ దట్ ద రియల్ హీరో ఆఫ్ ద మ్యాచ్ వాస్ ఆకాశ్దీప్. ఫస్ట్ ఇన్నింగ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్ని అవుట్ చేశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్ కూడా టాప్ ఆర్డర్ జో రూట్ వికెట్. దాని తర్వాత ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ గుర్తుందా, బెన్ డకెట్ 2 సార్లు అవుట్ చేశాడు. సో ఇంపార్టెంట్ వికెట్స్ తీసి ఇచ్చాడు. మొత్తం మ్యాచ్లో 10 for 187 విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రికార్డ్. ఇంతవరకు ఏ ఇండియన్ బౌలర్ ఇంగ్లాండ్ సాయిల్లో ఇన్ని వికెట్స్ తీలే, అది కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ. ఈ షుడ్ ప్లే ఆల్ మ్యాచెస్. తన యావరేజ్ కూడా తెలుసా మీకు, బెస్ట్ యావరేజ్ ఉంది 13. ఫస్ట్ ఇన్ టెస్ట్ క్రికెట్లో న్యూ బాల్తో వికెట్స్ తీసంలో ఫస్ట్ వచ్చేసి ఐ థింక్ ఇట్స్ రబాడా, దెన్ హేజల్వుడ్, దాని తర్వాత తిను. అంత మంచి రికార్డ్ ఉంది. చూడు, ముందు ముందు టెస్ట్ మ్యాచ్లో న్యూ బాల్తో ఐ థింక్ బూమ్రా ఇంకా తినే స్టార్ట్ చేస్తారేమో నెక్స్ట్ లార్డ్స్లో కూడా అనిపిస్తుంది. చేయాలి కూడా, బికాస్ న్యూ బాల్ స్పెషలిస్ట్, అన్ప్లేయబుల్ బౌలింగ్ చేశాడు. మరి మీరు ఏమంటారు దీని గురించి కామెంట్ చేయండి. ఈ టాక్టిక్స్ గురించి ఏమంటారు, ఇండియా ఎట్లా చేస్తారో దాని గురించి కామెంట్ చేయండి. అండ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ గిల్, పంత్, బౌలర్స్ గురించి, ఇండియా ఎట్లా గేమ్ ప్లాన్స్ యూజ్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఐ వాంట్ యూ టు కమెంట్. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు, బూమ్రా లేనప్పుడు, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కంబ్యాక్ చేసి గెలిచారు కదా. రికార్డ్ బ్రేకింగ్ స్కోర్స్, రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. ఈ యంగ్ జనరేషన్ దే కెన్ డూ ఇట్ అని చేసి చూపించి అందరిని ఇన్స్పైర్ చేశారు. ఇది లైఫ్లో ఒక లెసన్ దట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ రియలీ పుట్ యువర్ మైండ్ అండ్ సోల్ టు ఇట్ అని. నాకైతే చాలా నచ్చింది టెస్ట్ మ్యాచ్ విక్టరీ. మీకు ఎట్లా అనిపడిందో కింద కమెంట్ చేయండి. టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో ఉంది. విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. మ్యాచ్ కంటే ముందు వీడియో చేస్తాను. జస్ట్ 3 days టైమే ఉంది కాబట్టి విల్ స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. మరి ఈ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే చెప్పండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కానీ బిఫోర్ దట్, ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇట్. బాయ్.